తెలంగాణలో నీటి దొంగలే నీతులు చెప్తున్నారని బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. 3 నెలల సమయం ఇవ్వమంటున్నారు. 5 ఏళ్లు మంత్రిగా ఉన్నది మీరు కదా అని హరీష్ రావును ఉద్దేశించి ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లు కాదు, వైఎస్ ఆనవాళ్లు చెరిపే కుట్ర చేసింది మీరంటూ అద్దంకి దుయ్యబట్టారు. శాఖ లేదంటే ఇతరత్ర ఏజెన్సీస్ నుంచి కనుక వచ్చినప్పుడు ఆలోచిస్తాడు. నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే ఇంత దొంగలు వచ్చి బయటికి మాట్లాడుతుంటే స్వేచ్ఛగా తిరుగుకుంటా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇదేదో పెద్ద ఇల్లేదు. ఆయన అంటాడు, హరీష్ రావు అంటుండు, చావు నోట్లో తలకాయ పెట్టి చావుకు దగ్గర పోయి తెలంగాణ తెచ్చిన మేము తెలంగాణ. ఒరే నాయన, మళ్ళీ ఎన్నిసార్లు అనిపిస్తావు? పద్మారెడ్డి గారి గురించి గుర్తు చేసినావు కదా, జైపాల్ రెడ్డి గారి గురించి గుర్తు చేస్తా. ఈయన్నే ఆయన నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉండే అప్పుడు కేసీఆర్ది దొంగ దీక్ష అని చెప్పింది, చేసింది రికార్డ్స్తో సహా ఉన్నది కదా. నేనంటున్నా, మా శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకున్నోడు తగలబడ్డాడు. నువ్వు కిరోసిన్ పోసుకున్నావు కదా, మరి నువ్వెందుకు కాలే? నీ వల్ల 1200 మంది పైచిలకు చనిపోయింది. ఇగో ఇంత దుర్మార్గుని నువ్వు. ఆయన అరే మన కొరకు ఎవరైనా చేస్తారా, ఏమన్నా చేస్తే అట్లా ఇట్లా చేస్తే దీక్ష చేస్తే ఎవరు చట్ట ప్రకారం శాఖ లేదంటే ఇతరత్ర ఏజెన్సీస్ నుంచి కనుక వచ్చినప్పుడు ఆలోచిస్తాడు. నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే ఇంత దొంగలు వచ్చి బయటికి మాట్లాడుతుంటే స్వేచ్ఛగా తిరుగుకుంటా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇదేదో పెద్ద ఇల్లేదు. ఆయన అంటాడు, హరీష్ రావు అంటుండు, చావు నోట్లో తలకాయ పెట్టి చావుకు దగ్గర పోయి తెలంగాణ తెచ్చిన మేము తెలంగాణ. ఒరే నాయన, మళ్ళీ ఎన్నిసార్లు అనిపిస్తావు? పద్మారెడ్డి గారి గురించి గుర్తు చేసినావు కదా, జైపాల్ రెడ్డి గారి గురించి గుర్తు చేస్తా. ఈయన్నే ఆయన నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉండే అప్పుడు కేసీఆర్ది దొంగ దీక్ష అని చెప్పింది, చేసింది రికార్డ్స్తో సహా ఉన్నది కదా. నేనంటున్నా, మా శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకున్నోడు తగలబడ్డాడు. నువ్వు కిరోసిన్ పోసుకున్నావు కదా, మరి నువ్వెందుకు కాలే? నీ వల్ల 1200 మంది పైచిలకు చనిపోయింది. ఇగో ఇంత దుర్మార్గుని నువ్వు. ఆయన అరే మన కొరకు ఎవరైనా చేస్తారా, ఏమన్నా చేస్తే అట్లా ఇట్లా చేస్తే దీక్ష చేస్తే ఎవరు చట్ట ప్రకారం శాఖ లేదంటే ఇతరత్ర ఏజెన్సీస్ నుంచి కనుక వచ్చినప్పుడు ఆలోచిస్తాడు. నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే ఇంత దొంగలు వచ్చి బయటికి మాట్లాడుతుంటే స్వేచ్ఛగా తిరుగుకుంటా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇదేదో పెద్ద ఇల్లేదు. ఆయన అంటాడు, హరీష్ రావు అంటుండు, చావు నోట్లో తలకాయ పెట్టి చావుకు దగ్గర పోయి తెలంగాణ తెచ్చిన మేము తెలంగాణ.